వాళ్ళ కుటుంబ పంచాయతీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్గా 1300 crores ఉంది అమౌంట్, అఫీషియల్ డిక్లేర్డ్ అమౌంట్. అది కాకుండా మనం బేనామీ చూసుకుంటే, షెల్ కంపెనీస్ చూసుకుంటే, ఇంకా ఈ పార్టీ అధ్యక్షత ఎవరు వహించాలి, ఎవరికి ఆ పార్టీకి CEO అవుతారు అంటే ఒక కార్పొరేట్ కంపెనీగా మారింది ఆ పార్టీ. మీరు గతంలో చూసినారు 22-23లో వాళ్ళకు వచ్చిన ఫండ్స్ ముందు చూసుకుంటే 154 crores ఒకటే సంవత్సరానికి 47 members ఇచ్చారు. ఆ ప్రకారం మనం చూసుకుంటే ఆ కార్పొరేట్ కంపెనీ లాగా ఉంది. అది ఆ కార్పొరేట్ కంపెనీ CEO ఎవరు కావాలంటే దాని గొడవ కేటీఆర్ వర్సెస్ కవిత గొడవ. ఇది బయటకు వచ్చింది, పేపర్ లీక్ ద్వారా వచ్చింది, లేకుంటే మన అక్కడ వెళ్ళి మన కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడడంలో అవన్నీ మనం చూసుకుంటుంటే డే టు డే ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారు చేస్తున్న విషయం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఆ గొడవకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వస్తుంది రాదా, వాళ్ళకి మంత్రి పదవి, మనకేం సంబంధం? అది మన గొడవ కాదు, అది వాళ్ళ సొంత గొడవ. వాళ్ళ ఎవరు CEO కావాలనే ఆ గొడవ వాళ్ళు నడుస్తుంది, ఎవరు పార్టీకి లీడ్ చేయాలనేది ఎందుకు నడుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కంపెనీలతోటి మనం కమిషన్లు రావాలి, ప్లస్ రాబోయే రోజులలో వాళ్ళకి వాటా రావాలి. అన్నీ ఏముంటది, ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో అప్పుడే వాళ్ళకి వస్తుంది. దాని గురించి ఇక్కడ కేసీఆర్ చుట్టుపక్కల మన కాంగ్రెస్ కోవట్లు ఉన్నారనే ఒక అంశం అయితే బయటకు వచ్చింది. వాస్తవానికి ఉన్నట్లేనా అన్న? ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, వాళ్ళ అపోజిషన్ ఉన్నారు. వాళ్ళ గొడవకి వాళ్ళ మైండ్ డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ మీద బుర్జలితే ఏమవుతుంది? మా కోట్లు మాకేం అవసరము? వాళ్ళ పంచాయత్, వాళ్ళ ఇంటి పంచాయతీలో మేము ఎందుకు జరుగుతాము? మేము ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం, మాకే సంక్షేమం చేయడానికి మేము 100 తిప్పలు పడుకుని మేము ఏ స్కీమ్ తొందర తీసుకురావాలి, ప్రజలకి సంక్షేమం తొందరగా అందించాలి, సంక్షేమం అందించిన తర్వాత వాళ్ళకి వెళ్తుందా లేదా ఆ ఆలోచనలో మేమున్నాం. మేము ఎందుకు వాళ్ళ విషయంలో ఆలోచిస్తాం? అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదు? మాకు ఎలాంటి సంబంధం లేదు, ముందు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. గతంలో మీరు చూసినారు బీజేపీ BRS ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎప్పుడు పాసిబుల్? ఐడియాలజీ డిఫరెంట్, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అది ఐడియాలజీ డిఫరెంట్, రైట్ వింగ్ ఐడియాలజీ. మనకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ కవిత గారు స్వయంగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ విలీనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా కేసీఆర్ గారే వరంగల్ సభలో వాళ్ళకి చాలా మర్సిఫుల్ గా మాట్లాడడం, చాలా ఫేవర్ గా, అంటే చాలా సానుకూలంగా మాట్లాడడము, అవన్నీ కవిత గారు వాళ్ళ స్వయంగా వాళ్ళ లీడర్లను రాసినారు కదా. సో మనకేం లాంటి సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా రాజాసింగ్ గారు బయటికి వచ్చి చెప్పడము ఇప్పుడు కొత్తది కాదు, ముందు నుంచి ఆయన చెప్తూనే వస్తున్నాడు. మీరు వాళ్ళ పార్టీ ఒకసారి పార్టీకి రిజైన్ చేస్తా అంటారు, వాళ్ళ మైండ్ డైవర్షన్ చేయడానికి ఇంకో బీజేపీ నాయకుడు వచ్చి బయటికి చెప్తాడు. ఇది కామన్ అండి. అది ఆపోజిషన్ లో వాళ్ళకి ఎవరు గుర్తింపు లేదు. బీజేపీ పార్టీలో మన గోషామయ్య ఎమ్మెల్యే గారికి అంత లేదు, బయటకు వచ్చి చెప్తూనే ఉన్నాడు ఆయన. ఏమన్నా మనకేం ఎలాంటి సంబంధం లేదు, ఏ రకంగా మనకు సంబంధం లేదు. ఆయనకు పట్టించుకుంటలేరు, ఆయన ఏమన్నా చెప్పి లైమ్ లైట్ లో రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఇంకేముంటది? మరి ఇప్పుడు మీరు అన్నట్లు మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా అంటున్నారు, మరి రాష్ట్రంలో నిజంగా అట్లనే జరుగుతుందా? ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి దోషాన్ని అయితే కుదిరింది అన్నట్లయితే బయట కామెంట్లు కూడా వస్తాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. మన సమాచారం ఉంది, హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు కలిసినారని. అక్కడ కలిసిన తర్వాత మన కేసీఆర్ గారితో మాట్లాడడానికి కూడా సమాచారం ఉంది. ఎవరితో ఉన్నారు లోపట బయటికి గత 10 సంవత్సరం చూసుకోండి. ఇప్పుడు మొన్న MP ఎలక్షన్స్ లో ఎట్లా బీజేపీకి సపోర్ట్ చేసినారు, మా MLC ఎలక్షన్స్ లో బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేసినారు, అవన్నీ చూసుకుంటే ఎవరితో ఉన్నారనేది క్లియర్ తెలుస్తుంది. మాకు ప్రభుత్వంలో ఉన్నారని మేము తీసుకొచ్చి బీజేపీ తోటి మీరు కలుస్తున్నారంటే మేము విననికి లేదు, ప్రజలు కూడా అర్థం చేసుకోనికి లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో జరిగినట్లు ఎవరైతే షర్మిల గారు ఉన్నారో షర్మిల గారితో జరిగినట్లు సేమ్ ఇదే వారం జరుగుతుంది అంటారు ఇక్కడ MLC విషయం. అంటే కుటుంబ వివాదాలతో బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా జాగృతి అని చెప్పి కొత్త పార్టీ పెట్టుకుంటా అని చెప్పి పార్టీ పేరు కూడా ఎన్నం చేసేటటువంటి సమయం అయితే వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలో ఒక హాట్ టాపిక్ గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గొడవలు బయటకు వచ్చినాయి. వాళ్ళ సొంత గొడవలు మేం పోయి ఏం చెప్పాలి, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళ చెల్లె బ్రదర్ది గొడవ. కేటీఆర్ గారికి కంప్లీట్ ఎంపైర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మన వరంగల్ సభలో కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కూడా మనం చూసుకుంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు కటౌట్లే ఉన్నారు. అక్కడ హరీష్ రావు గారు సీన్లో లేరు, కవిత గారు సీన్లో లేరు. దానికి బయటికి వచ్చిన తర్వాత పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ విషయంలో కూడా మా మీద కోవట్లు అంటారు.
అరే పేపర్ లీక్ చేస్తే కవిత గారి ఆఫీస్ నుంచి లీక్ కావాలి, కేసీఆర్ గారి ఆఫీస్ నుంచి లీక్ కావాలి, లేకుంటే మధ్యలో ఎవరో తీసుకుపోయే మనిషి ఆయన లీక్ చేయాలి. మాకేం సంబంధము? మేము ప్రభుత్వంలో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మేము ఎందుకు పోతాం? మేము చెప్పినా కదా, మా ప్రాబ్లంలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము ప్రజల కమిట్మెంట్ ఇచ్చినాము. మా డిటర్మినేషన్, మా ఆలోచన అంతా ప్రజల వైపు ఉంది. ప్రజలకు ఎట్లా సంక్షేమం చేయాలి, ప్రజల గురించి ఎంత మంచి చేయాలని మేము ఆలోచనలు ఉన్నాం. మీ ఆలోచన లెక్క లేదు కదా. ఫ్యామిలీ కుటుంబము మాది, ప్రజల పార్టీ, ప్రజల సంక్షేమము, ప్రజల ప్రభుత్వము, ప్రజలు అడిగిన సమాధానం జవాబు ఇవ్వాలి, ప్రజలకు వాగ్దానం చేసిన కమిట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళాలి.